Stock market basics to advance day 49. ఈ రోజు ఈ వీడియోలో బయ్యర్ సెల్లర్ కాన్సెప్ట్ అనేది తెలుసుకుందామండి. మనము ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కెట్ అనేది ప్రీవియస్ గా ఇక్కడ నుంచి ఫాలో అయింది. మార్కెట్ అనేది ఇక్కడ చాలా మంది సెల్లర్స్ వచ్చి ఉంటారు. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది కింద పడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ డే అనేది మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది అనుకుందాం. ఇక్కడ ఫిబ్ వేసుకుంటే మినిమం 50% అనేది మార్కెట్ అనేది రావాలి. అప్పుడు ఎందుకు 50% రావాలని అంటున్నానంటే, ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు కదా, వాళ్ళకు ఇక్కడ వరకు మంచి ప్రాఫిట్ ఉంది. వాళ్ళు ఇక్కడ ఏం చేశారు, ఇక్కడ దాకా రాగానే మార్కెట్ ఆల్రెడీ చాలా పైకి వచ్చేసింది. నా ప్రాఫిట్ అనేది 50% అనేది తినేసింది మార్కెట్ అనుకొని ఇక్కడ పానిక్ అవుతారు. పానిక్ అయ్యి ఎగ్జిట్ అవుతూ ఉంటారు. వీళ్ళు ఎగ్జిట్ అవుతూ ఉంటే వీళ్ళు మార్కెట్ అనేది ఏమవుతుందండి, కిందికి వెళ్తుంది. మార్కెట్ ఇక్కడ ఏం చేస్తుందంటే, కిందికి వెళ్ళింది కానీ మార్కెట్ అనేది ఇక్కడ ఏం చేస్తుందంటే, మార్కెట్ మళ్ళీ ఇక్కడ కింద ఏం చాట్లేదు. ఇక్కడ కింద ఏం చాట్లేదు. ఇక కిందికి పోవడం అనవసరం, అంటే కింద ఏం చాట్లేదు. బయ్యర్ సెల్లర్ అనే వాళ్ళు ఇక్కడ లేరు. ఇక్కడ సెల్లర్ ఉన్నాడు, వాళ్ళని తినేసింది మార్కెట్. తినేసి కింద పోవడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తుంది అంటే, బయ్యర్ నన్నా సెల్లర్ నన్నా ట్రాప్ చేస్తుంది అనమాట. మార్కెట్ అనేది ట్రాప్ చేసి మార్కెట్ అనేది ముందడిపోతుంది. ఇక్కడ చూడండి, మార్కెట్ ఏం చేసింది, ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ చేసింది. డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేసి ఈ లెవెల్లో బ్రేక్అవుట్ ఇచ్చి అందరినీ బయ్యర్స్ ని పిలిచింది అనమాట. బయ్యర్స్ ని రమ్మని చెప్పింది. ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేస్తున్నా మీరు రండి బై చేయడానికి అని చెప్తుంది. చెప్పేసి వీళ్ళందరి స్టాప్ లాసెస్ అనేటివి తినేసి వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ బై చేసి ఉంటారు. ఇక్కడ ఈ క్లోజింగ్ ప్రైస్ చూసి ఇక్కడ బై చేసి ఉంటారు. వాళ్ళ స్టాప్ లాస్ ప్లస్ వీళ్ళ స్టాప్ లాస్ అనేటివి తినేసింది అనమాట. మార్కెట్ తినేసి కిందికి వచ్చేసింది. అలా బయ్యర్ సెల్లర్ కాన్సెప్ట్ ఉంటుందండి. రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా మనము దీని గురించి డీప్ గా డిస్కషన్ చేద్దాం. స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.